ప్లేన్గా ఉన్న ప్లేట్ అది లోపలికి పోతున్నాడు అనుకోకు ఉంది మనకు అది గొల్లోడు కూతేసి అనేది ఆ 2 గుట్టలు గొల్లోడు కూతేసి. బాబా ఎంత మంచిగా కనబడుతుంది లొకేషన్. మరి హిమత్ సాగర్ అంటే మినిమం ఉంటుంది. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే లోపలికి వచ్చేసినాం. లోపల పైకి ఎక్కాలి. ఇట్లుంది లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇంత మంచిగా ఉంది చూడండి. ఎంట్రన్స్ అది ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇంకా లోపలికి వెళ్తే ఇగో టికెట్ తీసుకోవాలన్నమాట. ఈ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అనమాట. ఎంట్రీ అయితే అప్పటి నుంచి స్టార్ట్ పార్కు చూడండి. ఇగో ఇంకా కడుతురు, కట్టెలు గిట్టెలు ఉన్నాయి. ఏందో అది ఇగో ఇట్లుంది. లోపలికి అయితే వచ్చేసినాం చూడండి. ఇగో అందులోకి వెళ్ళి ఇక్కడ తామర పూల చెట్లది మంచిగా గుంటది. అవి మంచిగా వేసిరనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక చుట్టూ బంతి పూలు. ఇగో ఇక్కడ ఎవరో గుండె అయినా కూర్చుంది మనకి ఎందుకు కానీ. ఇక చూడండి మంచిగా ఉంది. ఎంత మంచిగా ఉంది, నడవడానికి చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇంకో లొకేషన్ చూడండి, చాలా అంటే ఇక పీస్ఫుల్ ఉంటుంది. ఖాళీ మినిమం ఉంటుంది. ఎట్లుంటుంది మళ్ళీ హిమత్ సాగర్ అంటే? హిమత్ సాగర్ అంటే హిమత్ సాగర్ మళ్ళీ హిమత్ సాగర్ పార్క్, హిల్ పార్క్ సూపర్ ఉంది. హిల్ ఎక్కాలంటే మనకు జారుతుంది. అట్లనే స్ట్రేట్గా పోయి పైకి ఎక్కుదాం. నడవండి చూద్దాం ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తా. వీడియో వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి అంతే. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు మా నరసింహరాజు ఎట్లా ఎక్కుతుంది పైకి. ఇగో ఎట్లుంది, ఖాళీ మినిమం ఉంటుంది. రాజు పైకి ఎక్కుతుండు. ఇవి ఏదో కట్టెలు సిమెంట్ అనుకోకండి, ఇది ఉట్టి చెక్కలే. ఎంత పెద్దగా ఉందంటే ఈ పార్క్ అంతా తిరగొచ్చు. ఫుల్ సరౌండింగ్ మొత్తం ఉందన్నమాట. ఇప్పుడు సగం తిరిగిండు నరసింహరాజు, ఇంకా ఫుల్ తిరుగుతాడు. ఫుల్ తిరగాలని అనుకుంటుండు కానీ ఎండకు తట్టుకోలేకపోతుండు. బాబు చచ్చిపోతుంది. నీళ్ళు నాదే మెరుస్తున్నది అంటే ఆయన ఇంటికెళ్ళి ఇంకా మెరుస్తున్నాయి, ఎందుకంటే రంగేసింది కాబట్టి. బాబా ఎంత మంచిగా కనబడుతుంది లొకేషన్. మరి హిమత్ సాగర్ అంటే మినిమం ఉంటుంది. కొత్తివెల్లి కూడా హిమత్ సాగర్ దగ్గర ఉన్న ఈకో పార్క్ అనమాట. ఇది 80 ఎకరాలంట. 80 ఎకరాలల్లో మొత్తం ఈ సరౌండింగ్ మాత్రం మస్తు కట్టిర్రు. మొత్తం రౌండ్ అప్ మొత్తం అదే. మనం పార్క్ మొత్తం దీని మీదనే తిరిగి చూడొచ్చు. మస్తు ఉంది లొకేషన్ అయితే, చూడడానికి సూపర్ ఉంది. ఎండాకాలం వస్తే గొడుగులు వేసుకొని రండి, ఎందుకంటే ఎండ అదే పోగొట్టి కిందకి పడగల. కానీ నడవడానికి మాత్రం ఓపిక మాత్రం ఉండాలి. చూడు మళ్ళా 80 ఎకరాలు అని చెప్పిన చూసుకోండి. మళ్ళీ ఆగో ఎట్లా కనబడుతుంది హిమత్ సాగర్. ఇక్కడ సైడ్ చూడండి, మొత్తం హిమత్ సాగర్ ఉంది. పెద్దగా చల్లగా వస్తుంది ఇక్కడ సైడ్ అయితే. సాయంత్రం పూట అయితే మంచి చల్లటి వాతావరణం, గాలి బాగా వస్తుంది. అప్పుడు ఎవరైనా వచ్చి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అట్లనే మీ ఎండాకాలం కాబట్టి 4 బీరు తెచ్చుకుంటే మంచిగా. బోప్రే కానీ ఎండ అరే వస్తుంది. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే సూపర్ కనబడుతుందా. ఇదిగో ఇది హైదరాబాద్ అంటారు దీన్ని. హైదరాబాద్ లొకేషన్ అంటారు ఇది. ఇక్కడ సైడ్ హైదరాబాద్, ఇక్కడ సైడ్ హిమత్ సాగర్. అగో అక్కడ చూడు, ఇక్కడ చూడు 2 గుట్టలు మా గొల్లోడు కూతేసి అన్నట్టుగా. అది ఎంత బాగుంది చూడండి. గుట్టలు కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయి. అది ఎర్రది మొత్తం. అది ఏంటంటే ఇట్లా పిల్లలు ఆడుకునే అనమాట. అక్కడ మంచిగా ఫుడ్ గిడ తెచ్చుకొని మంచిగా తినేయచ్చు, పిల్లల్ని ఆడియించవచ్చు. అదంతా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అది నెక్స్ట్ జరిగేది అదే 2 గుట్టలు అనమాట. అది గొల్లోడు కూతేసి అనేది ఆ 2 గుట్టలు గొల్లోడు కూతేసి అది. ఇక్కడ చూడు పార్క్ చేసిరు. ఇక్కడ టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ కాళీమాత. ఇక్కడ వచ్చి రావచ్చు, చూడవచ్చు. యాటన్ గట్ట కోసుకొని కూడా తినచ్చు. ఎక్కువ శాతం యాటన్ కోసుకొని తినేవాళ్ళు ఇక్కడ రావచ్చు. ఓకే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.
మంచిగా కనిపిస్తుంది మరి నీళ్ళు. ఇప్పుడు అందులో పోయి ఈత కొడదామని ఫీలింగ్ ఉంది మనకు. మొత్తం ఎట్లా అంటే అట్లా ఈత కొడదామని ప్లాన్ చేస్తున్నాము, కానీ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ గులిపోతుందేమని ఆలోచిస్తున్నాం. ఈడికెళ్ళి డైరెక్ట్ అందులోకి దొంగతామా? మరి అగో అది చూడ నాది కనబడుతుంది చూడు, హిమత్ సాగర్. అది ఏమంటారు దాన్ని, కట్ట వేసిండ్రు. కట్ట అమ్మ కట్ట కాదు అది, మన కట్ట కాడుతుంది నడిచి నడిచి. వాయమ్మో నేను వీడియో పెట్టినా. వాయమ్మో నువ్వు వీడియోనైనా పెట్టినావు ఏమైనా పెట్టినావు, కానీ పిల్లలు కానీ గాలి వస్తుందేమో చూస్తున్నాం, కానీ అది ఏదో డొప్పలా కనిపిస్తుంది. అట్లా ఏమనుకోకు, అది ప్లేన్గా ఉన్న ప్లేట్ అది. లోపలికి పోతున్నాడు అనుకోకు, అట్లా ఇట్లున్నది అనమాట. గాలి వస్తలేదు, అది తిరుగుతున్నది, కానీ ఎండకు మస్తు ఉబ్బరిస్తుంది. ఇగో వీడు ఇంత ఇంకోటి అవో పక్షి, అబ్బా రెక్కలు పెట్టి పక్షులు పెట్టిరు ఆ పొయ్యిలు. అది అంతకంటే మేము కుడుతున్నాయి, కానీ మీకైతే లేచిపోతాయి, వాడినే ఉంటున్నాయి ఎందుకో ఏమో మరి. అగో ఇక్కడ ఫ్యాన్ పెట్టరు కానీ గాలి వస్తలేదు ఇంట్లో చెట్లలో. అసలు ఈ ఎండకాలం చెట్లలో తిరుగుడే వేస్ట్, ఎందుకంటే గాలి లేదు ఏం లేదు, ఊపిరాడక చచ్చిపోతున్నాం అందరూ. అందుకే జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఊపిరి ఆడకుంటే ఆక్సిజన్ తెచ్చుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ పార్క్లో ఇక బర్డ్స్ మంచిగా చూడడానికి కూడా ఉంది మంచిగా. ఇక టికెట్ కూడా ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోపలికి పోతే మొత్తం బర్డ్స్ మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా వస్తే ఇది మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. మాకైతే ఇప్పుడు విజిట్ చేయడానికి టైం లేదు, ఎండ మామూలుగా లేదు అసలు. చూడండి ఇదంతా ఎంత హైట్ ఉందంటే, అందుకే హిల్ పార్క్ అని పెట్టినారు. ఓహో, అందుకే హిల్ బాగా హైట్ ఉంది. కానీ ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే సరౌండింగ్ మొత్తం ఉంది. ఇది అయితే పార్క్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఉంది. బాప్ రే బాప్, ఏ కైసా ఆత్మీయులు అయితే రే అవో. ఇంకెంత పొడవు ఉంది ఇది? గేట్ కాడికి వచ్చినామా? ఓరే చుట్టుముడు తిరిగి. ఇది ఎగ్జిట్ ఇటు నుంచి ఇటు వెళ్ళాలి, చూద్దాం. ఎగ్జిట్ రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇట్లాగే ఎగ్జిట్ ఎగ్జిట్ నుంచి పోవాలి, అది ఎంట్రన్స్. పార్కింగ్ బైక్ ఎండాకాలంలో అయితే ఇది వాళ్ళ కోసం అనమాట. ఆటోలు కూడా ఉన్నాయి ఇలా తిప్పి చూపించడానికి. ఆ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. నడిచి అయితే నరకంగా అనిపించింది. ఇగో చెమటలు చూసిండ్రా ఎట్లా కనబడుతున్నా. వీడియో కింద నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, ఈ గుండు కేసి గుప్ప గుద్దండి.